వచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలుపుతున్నాను. మరి ఈరోజు ఒక మంచి వర్తమానం ఏంటంటే, దేవుని యొక్క పాదముల దగ్గర మనం ఉంటే మనకి ఎన్ని లాభాలు ఉంటాయి. దేవునికి మనము ఒక పాదాపీఠంగా మారిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక రాజు తన సింహాసనం ముందు పెట్టుకున్నటువంటి కాళ్ళకాడ పెట్టుకునే పీట ఎప్పటికీ తన కాళ్ళకాడే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పాదముల దగ్గర ఉండబడిన పీట అది ప్రత్యేకమైనదిగా ఉంటుంది. కాబట్టి దేవునికి కూడా మనం పాదాపీఠంగా మారిపోతేనట మన జీవితంలో జరిగే అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటారు. అందుకోసం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భావనకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ యొక్క మరొక వారంలో ఇక్కడ కూడినటువంటి మీ పిల్లలందరినీ మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచండి. ప్రభా, వారికి ఉండబడినటువంటి ప్రతి బలహీనతను తొలగించండి, కావలసినటువంటి అవసరతలు తీర్చండి. నా తండ్రి, ఇక్కడ ఎవరి హృదయంలో ఎలాంటి కొరతలు ఉన్నాయో ఆ సమస్తమును ఎరిగిన దేవా నీకే వందనాలు. ప్రభా, వారికి కావాల్సిన సహాయమును అనుగ్రహించండి. మీరే తోడుగా వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి. ప్రభా, కొద్ది మాటలు మీ వాక్యమును మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ సహాయం దయచేయమని మీరే తోడుగా ఉండి కాపాడమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. దేవునికి మనము పాదపీఠంగా ఎందుకు ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడదాం. మరి పాదపీఠంగా ఉంటే మనకు వచ్చేటువంటి యొక్క లక్షణాలు, మనకు వచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచువని నిన్ను వేడుకొనిచున్నాను అని. సర్వోన్నతుడైనటువంటి కుమారుడా అని ఎవరు గుర్తుపట్టినట? ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి గుర్తుపట్టాడట. అతన్ని సాధు చేయడానికి ఎంతో మంది సంఖ్యలతో బంధించారు. కానీ సంఖ్యలతో బంధించినా కానీ ఎవడు వాడిని మాత్రం సాధు చేయలేకపోయాడట. అంటే ఈ లోకంలో ఉండబడినటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయి, కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, కొన్ని మాంత్రిక శక్తులు ఉంటాయి, కొన్ని దయ్యపు శక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నిటికంటే గొప్ప శక్తి ఏదంటే సర్వోన్నతుని శక్తి. కాబట్టి ఈ సర్వోన్నతుని శక్తి, ఈ శక్తిమంతుడైనటువంటి ఈయన ఏం చేశాడో చూడండి. దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనిచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలా అనగా, ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. ఆ మనిషిని విడిచిపెట్టి పొమ్మని చెప్పి ఒక మాట సెలవిచ్చాడు. అంతకు ముందు ఆ వ్యక్తిని సాధు చేయటానికి చూడండి ఏం చేశారట వాళ్ళు? ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయాలు వాణిని పట్టుచూ వచ్చాను కనుక వాణిని గొలుసులతోను కాలి సంఖ్యలతోను కట్టి కావలి కానీ
వారిని అనేక పర్యాలు ఏం చేశారట, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారట. ఇనుప గొలుసులు వేసినా కానీ ఇనుప గొలుసులు సైతం తెంపుకొని పోయాడు. అలాంటి వ్యక్తిని యేసు స్పర్శ తగిలింది. అక్కడ యేసు స్పర్శ తగిలినప్పుడు ఈ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎలా అయిపోయాడట. ఒకసారి 35 వచనం చూడండి. అందులో జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదముల యొద్దకు కూర్చుండుట చూసి. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన? స్వస్థసిద్ధుడై. దయ్యాలన్నీ వదిలిపోయినాయి. అంతకుముందు బట్టలు కట్టుకునేవాడు కాదు. తను ఉండే నివాసం ఎక్కడో తెలుసా? ఊళ్ళో కాదు, ఊరు బయట గోరీలల్లా, సమాధులల్లా, శవాలను పాతిపెట్టే సమాధుల కాడ తిండి అక్కడే, పడక అక్కడే, ఉండు అక్కడే, రాత్రి పొగళ్ళు అక్కడే. అలాంటి దురాత్మ శక్తిని పట్టినటువంటి ఒక సేన, అతనిలో ఉండబడినటువంటి శక్తి అట 2000 దయ్యములు అంటాడు. 2000 శక్తులు అన్ని ఉన్నప్పటికీ అతనికి సంఖ్యలు వేస్తేనట, సంఖ్యలను వాడు ఏం చేసాడట, తుత్తునియలుగా తెంపుకునేవాడట. ఇనుప సంఖ్యలను సైతం వీళ్ళేసి వాడిని సాధుపరచాలని చూస్తే, అక్కడ చూసినటువంటి విషయం, వీళ్ళు సంఖ్యలు వేసిన క్షణానికి వాడు ఇలా అంటే ఎక్కడెక్కడ తెగిపోయాట. అంతటి బలవంతుడైనటువంటి శక్తిని వాడిని ఆవగించినప్పుడు, ఇప్పుడు సర్వోన్నతుని శక్తి అతన్ని ఆవగించింది. సర్వోన్నతుని శక్తి ఆవగించినప్పుడు ఏమైందంటే, అతడు ఏమయ్యాడట, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదాల దగ్గర కూర్చున్నాడట. చూచి భయపడి. యేసు పాదాల దగ్గర కూర్చోవటం అంటే వాడిని సాధు చేయడానికి ఎవరు తరం కాలేదు. వాడు ఊళ్ళో ఉంటే అనేకలు హానికరమని అందరు కట్టెలు పట్టుకొని వాడిని కొట్టి తరివేశారు. ఊరి బయట గోరీల మధ్యన వారి నివాసం అయిపోయింది. వాడు ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఉండిపోయేవాడు. కానీ ఎప్పుడైతే వారిలో ఉండబడినటువంటి దురాత్మ దయ్యపు శక్తులు వదిలిపోయాయో, చక్కగా బట్టలు కట్టుకున్నాడట. బట్టలు ఎలా కట్టుకున్నాడట? చక్కగా కట్టుకున్నాడు. ఈనాడు సగం బట్టలు కట్టుకునే వాళ్ళకు ఇప్పుడు ఏమి ఆవగించింది అనుకోవాలి మనం? సగం బట్టలు కట్టుకునే వాళ్ళకు దయ్యం శక్తి ఆవగించింది అనుకోవాలి. ఈ దయ్యం శక్తి ఆవగించినటువంటి మనుషులే మోడల్ డ్రెస్సులని సగం డ్రెస్సులు వేసుకొని ఒళ్ళంతా కనబడేటట్టు రోడ్ల మీద వెళుతుంటే పిచ్చి కుక్కలు వెంబడిపడి ఎంతో మంది జీవితాలు పాడైపోయినాయి. ఎంతో మంది జీవితాలు మానభంగాలై మర్డర్ పాలైపోయారు. వీళ్ళ జీవితాలు ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ. అందుకోసమే మీరు వేసుకునే వస్త్రాలు ఎలా ఉండాలంటే, మీ ఒళ్ళును కప్పుకున్నట్టుగా ఉండాలి, విప్పుకున్నట్టుగా ఉండకూడదు. విప్పుకున్నట్టుగా ఉండదనుకోండి, అది ఎన్నో అనర్థకాలకు గురి అవుతుంది. ఈనాడు ప్రపంచంలో జరిగే యువత ఏంటంటే, అది మాకు ఫ్యాషన్ అంటున్నారు, అది ఒక వింతైన డ్రెస్ అంటున్నారు, అది కొత్తగా తేలిన మోడల్ అంటున్నారు. ఇలాంటి మోడల్ దొరుకుకొని వాళ్ళ జీవితాలే మాడిపోతున్నాయి. అందుకోసము ఇక్కడ దయ్యం పట్టినటువంటి వ్యక్తి బట్టలు కట్టుకోలేదు, బట్టలన్నీ విప్పుకొని తిరిగాడు. కానీ దయ్యము పోయిన తర్వాత బట్టలు మంచిగా కట్టుకొని ఏం చేశాడంటే, స్వస్థసిద్ధుడై యేసు పాదాల దగ్గర కూర్చున్నాడట. ఇది చూసి లోకమంతా, జనులంతా ఆశ్చర్యపోతున్నారట. ఎందుకు అసలు ఇంతకు వీడిని మనము ఎన్నిసార్లు కట్టేశాము, కొట్టాము, గొలుసులతో కట్టేశాము, అయినా కానీ మనం ఏం చేయలేకపోయాం కదా. ఈయన స్పర్శ తలగగానే సర్వోన్నతుని శక్తి, ప్రపంచంలో ఉండబడిన శక్తుల కంటే ఆ గొప్ప శక్తే సర్వోన్నతుని శక్తి. అందుకోసమే మరియమ్మ గర్భవతి అయినప్పుడు కూడా మరియ దగ్గరికి దూత వచ్చేవాటదో తెలుసా?
అమ్మా మరియమ్మ, నిన్ను సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది. హల్లెలూయా. నీకు గర్భం రావటానికి ఏ శక్తి తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది కాబట్టి నువ్వు గర్భవతి అయ్యావమ్మా అని చెప్పి మరియమ్మతో చెప్తాడు. అందుకోసమే ఈ సర్వోన్నతుని శక్తి ఈ ప్రపంచంలో ఉండబడిన శక్తుల కంటే గొప్ప శక్తి. అందుకోసం ఎప్పుడైతే ఈ సర్వోన్నతుని శక్తి ఆ దయ్యములు పట్టినటువంటి వాడి పైన ప్రభావితం అయిందో, వాడు వెంటనే ఏమైందట, మంచి బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటాడట. చూసే జనానికి ఏమైందట చూడండి, వీడిని చూసి వాళ్ళు భయపడుతున్నారట. వీడిని చూసి వాళ్ళు భయపడుతున్నారట. ఎందుకు? వీడి ఏంటి, వీడి జీవితం ఏంటి, ఇంత దుర్బలంగా ఉండబడినటువంటి జీవితం, ఇంత భయంకరంగా ఉండబడినటువంటి జీవితం ఎలా మారిపోయాడు? చక్కగా బట్టలు కట్టుకున్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అందుకోసమే ఆయన పాదానికి నువ్వు పీఠంగా మారిపోతే నీ జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు చేస్తాడు దేవుడు. అందుకోసమే ఆయన పాదాల దగ్గర మనం పీఠంగా మారిపోవాలట. ఇప్పుడు పిచ్చోడు, దయ్యాలు వదిలిపోయిన వాడు ఆయన పాదాల దగ్గర పీఠంగా మారిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాడు. అందుకోసమే ఈనాడు మోడల్ డ్రెస్సులు అనేసుకుని ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. ఒక టైలర్ అట ఏం చేశాడట అంటే 10 డ్రెస్సులు కుట్టి పెట్టాడట. ఏంటి, రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి కదా, రెడీమేడ్ డ్రెస్సులు 10 డ్రెస్సులు కుట్టి పెట్టాడట. అస్సలు అమ్ముడు పోవట్లేదట. అసలు అమ్ముడు పోకుంటే ఇంట్లో ఎట్లా వెళ్తా చెప్పండి? ఏదో ఒక డ్రెస్ అమ్ముకోతేనే ఇట్లే వెళ్తూ ఉంటుంది. ఆ భార్య ఇంటికి పోగానే భార్య అంటుందట, ఇంట్లో తినడానికి ఏమి లేదు, గ్యాస్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని ఇవే పోరట. అక్కడికి చూస్తే ఒక్క డ్రెస్ కూడా అమ్ముడు పోవట్లేదట. చివరికి వారికి కోపం వచ్చాట, ఈ కత్తెర తీసి ఆ డ్రెస్సులకు ఇసిరేసాడు. ఇసిరైతే ఆ కత్తెర పదులుగా ఉండి ఆ పాయింట్లకు ఆడాడ పొక్కలు పెట్టుకుంటూ పోయిందట. ఇంతలో ఎవడో కొనడానికి వచ్చిండట. ఇదేంటి పాయింట్ ఇట్లుందట, ఇది కొత్త డిజైన్ అన్నాడట. కొత్త డిజైన్ అడగానే కొనుక్కొని పోయిండట. ఇక ఈ మోకాల కాడ అయ్యా ఈ పొక్కలు పెట్టి ఏంటి అనుకుంటున్నారు? అయ్యా డిజైన్ కుక్కలు చింపినట్టు ఉంటాయి, మోకాల కాడ, మోచేతుల కాడ, ఈ వీపు మీద, దెబ్బల మీద. అయితే ఈ కొత్త డిజైన్ అన్నాడట. కొత్త డిజైన్ అనగానే పరిగెత్తి కొన్నాడట. వీడు తొడుక్కొని పోగానే ఇంకోటి చూసినాడు, ఎక్కడ కొన్నవరైతే భలే కొత్త డిజైన్ ఉన్నది అన్నాడట. ఈ మోకాల కాడ తిరుగుంది, ఇంకా కిందికి తిరుగుంది. ఇది పలాని షాపులో కొన్నానంటే వాడొచ్చి కొనుక్కొని పోయిండట. ఒక్క రోజుల్లో 10 డ్రెస్సులు అమ్ముడు పోయినాయట. ఒక్క డ్రెస్సులే ఒకటే రోజు 10 డ్రెస్సులు అమ్ముడు పోయాడు. వాడికి కోపం వచ్చి కత్తెర ఇసిరేసాడు. నాకు ఈ అమ్ముడు పోతలేదు, ఇంట్లో వెళ్తలేదు, ఈ డ్రెస్ ఏంది, అసలు నాకు ఇంత మంచి కుర్తిని ఎవడొక్కడ కొట్టలేడంటే కోపం వచ్చి ఇసిరేసిందే. ఆ బాయన తిరిగితే ఇప్పుడు శనుగుడు బాయన దొడుక్కొని తిరిగేటోళ్ళు ఎంతమంది, దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమైన వారలా, ఆనాడు ఆదాము అవ్వలు కూడా ఏదేను తోటలో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా ఉంటే ఇలా ఉంటే మీకు ప్రమాదం అమ్మా అని చెప్పి వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? వారికి చర్మము చొక్కాయలు కుట్టించాడు. చర్మముతోనే ఆదాముకు ఒక చొక్క, అవ్వకు ఒక చొక్క కుట్టించాడు. కుట్టించి వేసుకోండి, ఇక మీకు ప్రమాదం ఉండదు. మంచిగా ఒంటి నిండా డ్రెస్సులు కుట్టించేశాడు. కాబట్టి దేవుడికి తెలుసు, ఈ సగం బట్టలతో నీ జీవితమే పాడైపోద్ది అని చెప్పి అన్నారు. కానీ ఈనాడు యువతకు ఆ మాట చెప్తే మేము మోడల్ డ్రెస్ చేసుకుంటే ఓర్వలేక వీళ్ళు ఇలా చెప్తున్నారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇలా ఎంతో మంది జీవితాలు పాడైనాయి. ఈనాడు ప్రపంచంలో ఎంతో మంది జీవితాలు పాడైనాయి. యువత రోడ్డు మించి వెళుతుంటే, నువ్వు ఇలాంటి వస్త్రాలు దొడుక్కొని వెళుతుంటే ఎంతో మంది పిచ్చి కుక్కలు వెంబడబడి ఆ జీవితంలో నాశనం అయిపోయినటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుని ప్రేమైన వారలారా, దేవుడు అంటున్నాడు, నీ డ్రెస్ ఎలా ఉండాలంటే నీ అడ్రస్ చెప్పాలి. నీ డ్రెస్సును బట్టి నీ అడ్రస్ చెప్పాలి. పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, వెంటనే ఏమనుకుంటావు, వాడు పడిపోతానని చెప్పకుండా మనకు అర్థమైంది. ఎటు వెళ్తున్నావు అంటే స్కూల్కి వెళ్ళిపోతున్నా అంటాడు. వాడు స్కూల్ డ్రెస్ వేసుకుంటే చాలు, వాడి డ్రెస్ వాని అడ్రస్ చెప్తుంది. వాడి డ్రెస్ వాని అడ్రస్ చెప్పింది. కాబట్టి నీ డ్రెస్ కూడా నువ్వు దేవాలయానికి వచ్చేటప్పుడు
నీకు ఒక డ్రెస్ ఉండాలి, ఆ డ్రెస్ వేసుకోగానే వీళ్ళు ఈరోజు చర్చికి వెళ్ళిపోతారా అని చెప్పి ఒక అవగాహన రావాలి. అందుకోసం నీ డ్రెస్సును బట్టి నీ అడ్రస్ చెప్పొచ్చు. ఒక పోలీసు వాడు ఉన్నాడు అనుకోండి, యూనిఫామ్ వేసుకున్నాడు అనుకో, వీడు ఎక్కడికి వెళ్తాడు అనుకుంటావు? స్టేషన్కి వెళ్తాడు. వీడు స్టేషన్కు వెళ్తాడు అనుకోవడం. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ డ్రెస్ చేసుకోవడం, వీడు హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళ డ్రెస్ వాళ్ళ అడ్రస్ చెప్తుంది. వాళ్ళ డ్రెస్ వాళ్ళ అడ్రస్ చెప్పినప్పుడు మన డ్రెస్ మన అడ్రస్ చెప్పకూడదా? అందుకోసమే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చూసినట్లయితే యేసు పాదముల యొక్క కూర్చుండుట చూచి భయపడిరి. యేసు పాదాల దగ్గర కూర్చోవడం చూసాట మిగతా జనం అంతా ఏం చేశారట? వీడిని చూసి మంచిగా అయినాక భయపడ్డారు. మంచిగా అయినాక ఇంత భయంకరుడుగా ఉండబడిన వాడు, సంఖ్యలను సైతం తుత్తునియలుగా చేయబడిన వాడు ఇంత మంచిగా కూర్చోవటం ఏంటి అని చెప్పి, ఈయన దగ్గర ఎంత శక్తి ఉన్నది అని చెప్పి యేసును చూసి, ఆ శక్తిని చూసిన జనాంగం మొత్తం భయపడ్డారట. అంటే అదే విధంగా చూసినట్లయితే అది చూసిన వారు దయ్యములో పట్టిన వాడేలాగు స్వస్థత పొందును జనులకు తెలియజేయగా. అప్పుడు జనులకు తెలిసిపోయిందట, దయ్యములు పట్టిన వాడు ఎలా స్వస్థత కలుగును జనులకు తెలియజేయగా. గేరాసేన ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైపోయారట. అందరూ భయపడిపోతున్నారట, వణికిపోతున్నారట. ఒక శక్తి వచ్చింది మన మధ్యకు. యేసు పాదము పెట్టిన చోటల్లో ఒక శక్తి దిగింది. కాబట్టి ఆ శక్తిని నమ్ముకున్నటువంటి మీరు కూడా, మీరు ఏ ఇంట్లో పాదం మోపుతారో ఆ ఇంటికి ఒక శక్తి రావాలి. అక్కడ ఉండబడినటువంటి దురాత్మ శక్తులు కడగడానికి పోవాలి. నీ పాదము మోపిన వెంటనే అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి దురాత్మ శక్తి కానీ, దుష్ట శక్తి కానీ, మాంత్రిక శక్తి కానీ, ఏ శక్తి ఉండని నీ పాదము మోపగానే అక్కడ గడగడ వణికాలి. నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి ఆ శక్తి నీలోనికి ఆవగించాలి. ఆ శక్తి నీలోనికి ఆవగించాలంటే నువ్వు యేసు పాదాల దగ్గర ఉండి ప్రతి మాట వినాలి. యేసు పాదాల దగ్గర ఉండి నువ్వు ప్రతి మాట వినాలి. ఆయన పాదాల దగ్గర ఉంటే నీకు ఏం ప్రయోజనం? ఒకసారి మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం. 15:27. సమస్తము క్రీస్తు పాదముల కింద లోబర్చి ఉండను. ఎంత మంచి మాట చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద పెట్టాడట. అందుకోసం ఆ పాదాల దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, ఆ సమస్తం నీదే హక్కు. హల్లెలూయా. యేసు పాదాల దగ్గర నువ్వెందుకు ఉండాలో తెలుసా? తండ్రి అయిన దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల దగ్గర పెట్టాడు. క్రీస్తు పాదముల దగ్గర పెట్టాడు కాబట్టి ఆ పాదాల దగ్గర నువ్వు ఎంత ఆనందం చెప్పు, ఎంత ఆనందం. కాబట్టి అక్కడ ఏమంటాడు చూడండి, ఇంకొక మాట, సమస్తము లోబర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబర్చిన వాడు తప్ప సమస్తమును లోబర్చబడి ఉన్నదని సంగతులు విషాదమే. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల యొక్క లోపర్చి ఉంచాడు. అందుకోసమే దేవునికి మనం పాదపీఠంగా మారిపోవాలి. దేవునికి మనం పాదపీఠంగా మారిపోతే ఆయన పాదాల దగ్గర ఉండబడిన సమస్తము నీదే హక్కుదారి అయితే, నువ్వే హక్కుదారుడు అవుతావు. ఇప్పుడు ధనాగారానికి ఒక మంత్రి ఉంటాడు. వాడు ఎప్పుడు ధనాగారం వెంబడే ఉంటాడు. ఆ ధనాగారంలో మొత్తం ఆధిక్యం మొత్తం మీదే ఉంటుంది, అవునా కదా? కాబట్టి సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర తండ్రి అయిన దేవుడు పెట్టినప్పుడు యేసు పాదాల దగ్గర నువ్వు పాదాపీఠంగా ఉన్నావు అనుకో, ఎంత అద్భుతం అనుకుంటున్నావు, అంత అద్భుతం ఉంటుంది. అందుకోసం దేవుడు ఆయన సమస్తమును
లోపరిచిన వాడు ఆయన సమస్తమును. అదే లూకాసు వార్తలో ఒక మాట 7వ అధ్యాయము 38వ వచనం. 7వ అధ్యాయము వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదాలను కడిగినటువంటి స్త్రీ, ఆయన పాదాలలో ఉండబడిన అద్భుతం ఏంటిదో ఆ స్త్రీకి తెలుసు. ఆయన పాదాలలో ఉండబడినటువంటి అద్భుతం ఏంటిదో వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద తడిపింది. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది. ఆ పాదాలు ఎంత విలువ కలిగాయో తెలుసా? ప్రపంచంలో ఉండబడిన సమస్తం ఆయన పాదముల కింద ఉండబడిన ధననిధి అది. అందుకోసమే నువ్వు సేవ చేస్తున్నటువంటి వ్యక్తివే కానీ, సువార్త చేస్తున్నటువంటి ఒక పరిచారకుడమే కానీ అంటాడు, మీ ముఖం కాదు సుందరం, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. మనం ఏమనుకుంటాం, ముఖం సుందరం అని 24 గంటల అద్దం కేంద్రంగా నేను చూసుకొని రాసుకొని పూసుకుంటాడు. కానీ ఆయన అంటాడు, ఈ ముఖం కాదమ్మా అందం, నీ పాదాలు సుందరం, నీ పాదాలు సుందరం. అందుకోసం ఉంటాడు, సువార్త ప్రకటించు వాని పాదములు సుందరం. అందుకోసమే యేసుక్రీస్తు ఆయన పాదముల కింద సమస్తాన్ని తండ్రి అయిన దేవుడు ఆయనకు లోపరిచి ఆయన పాదాల కింద పెట్టేశాడు. ముద్దు పెట్టుకొని చూడండి, ఆమెకు తెలుసు ఈయన పాదాలలో ఉండబడిన అద్భుతం ఆ స్త్రీకి తెలుసు. కాబట్టి రాగానే మనం చుట్టపోవడం, ఎవడన్నా మనకు విలువైన వాడు వస్తే మన కాళ్ళకు నీళ్ళు ఇస్తాం. కానీ ఈమెం చేసిందో తెలుసా? వెంటనే తన కన్నీటి ఆవేదన, తన హృదయ ఆవేదన అంతా పాదముల మీద కన్నీళ్లు పోసి ఆ కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన కురులతో తీసినటువంటి స్త్రీ. అందుకోసం ఆ పాదాలలో ఉండబడినటువంటి అద్భుత శక్తి ఆమెకు తెలుసు. అదేవిధంగా 7వ అధ్యాయములే 44 వచ్చిన ఒక మాట చూడండి. 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, ఈ స్త్రీని చూస్తున్నారే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన నీళ్లతో నా పాదములను తడిపి నీవు నన్ను పెట్టుకోలేదు, కానీ నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె చరిత్రలో మిగిలిపోయినటువంటి స్త్రీ అయిపోయింది. యేసు పాదాల దగ్గర ఏముండదంటే వాక్యం ఉంటుంది. ఆ వాక్యమే నీకు సర్వ సంపదనిస్తుంది. ప్రపంచంలో ఉండబడినటువంటి యావత్తు నీకు ఏది కావాలన్న వాక్యమే ముఖ్యం. అందుకోసం సమస్తాన్ని ఆయన పాదముల కింద ఉంచినటువంటి తండ్రి అయిన దేవుడు. అందుకోసం ఈ పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పని చేశారు. ఇంకొక విషయం, అదే విషయం చూస్తే మనం అదే లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, 10వ అధ్యాయము 39. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి. ఎడ కూర్చుందట? యేసు పాదముల దగ్గర కూర్చుంది మరియా. మార్త ఏం చేసిందో తెలుసా? బోధకుడు వచ్చిండని దబదబ వంటింట్లోకి వెళ్ళింది. ఆయనకు ఏం వండాలా, ఏం పెట్టాలా, చికెనా, మటనా, బిర్యానా అంటే ఆమె వంట రోజులు ఉన్నది. ఈమె వచ్చి ఎక్కడుందో తెలుసా?
యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వింటుందట. ప్రతి మాట వింటుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు. మార్త ఏం చేసినాడు? విస్తారమైన పనులు. మనకు ఒకటి కాదు, రెండు కాదు. పొద్దులు లేతే పొదుగు కిందనక కాదు, మనం పోయేదానిక పనులే ఉంటాయి. పొదుగు కిందనక పొదుగుతే పని అయిపోద్దా? లేదు, మన తెల్లారితే మళ్ళీ పనులు చాలే. మనం పోతే కానీ పని పోతుంది. అప్పటి వరకు ఉంటూనే ఉండదు. అందుకోసం ఆమె విస్తారమైన పనులు పెట్టుకుందట. పని పెట్టుకుని తొందరపడి, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి ఆయన వద్దకు వచ్చి మళ్ళా బోధకుడి దగ్గరికి వచ్చిందట. వచ్చి, ప్రభువా, నేను ఒంటిగా పని చేయటని నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నా సహోదరి ఉన్నది, నా సహోదరి కనీసానికి వంట చేస్తాడు, చెప్పండి మంచిని కూడా ఇవ్వకుండా ఇక్కడ ఏ సహాయపడతలేదు. ఆమె వచ్చి నీ పాదాల దగ్గర కూర్చున్నది. బోధకుడినే ప్రశ్నించిందట. ఆమె దేవాది దేవుడైన బోధకుడినే ప్రశ్నించిందట. ఈమెం చేసిందంటే మరియా ఆమె ఏం చేసిందంటే, బోధకుడు వచ్చాడని చెప్పి దబదబా దేవుని యొక్క ఆయన దగ్గర కూర్చొని మరియమ్మ వెంట అంటే మార్తమ్మ ఏం చేసిందంటే, మార్తమ్మ వంటిట్లోకి వెళ్ళి అన్ని సరఫరా చేస్తున్నది. తొందరపడి ఆఖరికి వచ్చేమంటుందో తెలుసా? నేను ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీకు చింత అనిపించట్లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియు ఉత్తమమైన దానిని ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. అది ఆమె ఎంతలోని తీసివేయబోయి ఆమెతో చెప్పాను. చూడండి ఎంత అద్భుతమో. ఈమెకు తెలుసు కాబట్టి బోధకుడు రాగానే పాదాల దగ్గర కూర్చొని చెప్పిన మాటలన్నీ వింటుంది, తన హృదయంలో నింపుకుంటుంది. అందుకోసము తన హృదయంలో నింపుకున్నటువంటి వాక్యము నిన్ను ఎప్పటికైనా కాపాడేది. అది నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. శ్రమలు రాని వాటిలో ధైర్యంగా నీ తోడుంటుంది. ఆపద సంభవించాలి, ఆపదలో నిన్ను ఆదుకుంటుంది. అవమానం రాని నిన్ను ఒక కిరీటంలా నిలబెడుతుంది. కాబట్టి వాక్యం ఎలాంటిదంటే, నీ గుండెలో ఉంటే ఈ ప్రపంచంలో ఉండబడిన సర్వ సంపద కంటే గొప్పది నీకు. అందుకోసము ఆయన అంటాడు, నీ పాదాల దగ్గర నేను ఉంటే ఎంతో మేలయ్యా, నీ పాదానికి నేను పీఠంగా ఉంటే మరీ మేలయ్యా. ఇప్పుడు దయ్యములు పట్టిన వాడు బాగుపడిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? ఆయన పాదాల దగ్గర. మగ్దలేని మరియా యేసు ప్రభు రాగానే ఆయన యొక్క ఆమె కన్నీళ్లను తుడిచి, కన్నీళ్లతో కాళ్ళు కడిగి, మరి తన కురులతో తుడిచినటువంటి ఆమె ఎక్కడ పాదాలు పట్టుకొని ఎక్కడ ఉన్నది? ఇక్కడ చూసినటువంటి విషయం చూస్తే ఇక్కడ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అక్కడ ఏం చేసిందంటే, యేసు యొక్క పాదాల కింద కూర్చొని ఆయన బోధనలు అంటే ఆయన పాదాల దగ్గర ఉండబడినటువంటి అద్భుతం అందరికీ తెలియదు. అద్భుతం తెలిస్తే ఆ పని చేస్తారు. నాకు తెలిసింది కాబట్టి యేసు రాగానే ఆమె ఏం చేసింది? ఆ పని చేసింది. ఇప్పుడు యేసు రాగానే వంటింట్లో పని చేస్తే ఈమెం చేసింది? చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన పాదాల దగ్గర ఉండబడినటువంటి అద్భుతం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి కీర్తన గ్రంథంలో మనం చూస్తే 110వ అధ్యాయం మొదటి వచనంలో, 10వ అధ్యాయము మొదటి వచనం, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా. నువ్వు నా పాదాల దగ్గరికి వచ్చావనుకో, నీ శత్రువులను ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా? నీ పాదాల కిందికి తీసుకొస్తా. హల్లెలూయా. నువ్వు ముందు నా పాదాల దగ్గరికి నువ్వు వస్తే నీ శత్రువు అని వాడు ఎవడన్నా ఉన్నాడో నాకు తెలుసు, నీకంటే ముందు
వాడిని ఎక్కడికి తీసుకొస్తాను తెలుసా? నీ పాదాల దగ్గరికి నేను తీసుకొస్తా. ఎంత అద్భుతమైన మాట చూడండి. చదువు మంచిగా స్పష్టంగా చదవాలి. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాను. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయము. దినమున ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎన్ని విధాలు మనకు అర్థమయ్యే విధాలు చెప్తున్నాడంటే, నువ్వు నా పాదాల దగ్గర ఉన్నావా? కొంతమంది అనుకుంటారు మనం పాదాల స్థాయిలో కూర్చుంటే ఇదేదో దీన స్థితిలో అనుకుంటాం, కానీ అక్కడనే మొదలవుతుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఎక్కాలంటే మొదలు పెట్టి ఎక్కితేనే పై పెట్టి ఎక్కగలుగుతాం. మొదలు పెట్టి నేను ఎక్కడ ఏకంగా 10వ మెట్టు ఎక్కుతానంటే ఎక్కగలుగుతావా? అందుకు ఆయన పాదముల దగ్గర నువ్వు నేర్చుకుంటే సమస్తమును నీ పాదాల దగ్గర ఆయన పెడతాడు. సమస్తాన్ని ఏం చేస్తాడు తెలుసా? నీ పాదాల దగ్గర ఆయన పెడతాడు. అందుకోసమే అది ఎందుకోసం అంటే తండ్రి అయిన దేవుడు యేసు పాదాల దగ్గర, యేసు పాదాల కింద పెట్టాడు. యేసు పాదాల కింద పెట్టాడు. కాబట్టి ఆ పాదాపీఠంగా మనం ఉండటం చాలా అద్భుతం. ఆయనకు పాదాపీఠంగా ఉండటం చాలా అద్భుతం. ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మరియు మరియా మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక సేరున్న ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదాకు ఇది నచ్చలేదు. ఆయన ప్రేమించిన వారందరూ సంతోషించారు, కానీ యూదాకు మాత్రం ఆ దేనారములు అస్తరుకు కొనుక్కొచ్చినటువంటి డబ్బులు కూడా నా సంచిలో వేస్తే బాగుండేది అనుకున్నాడు. కాబట్టి నచ్చని వాడు ఏదని అనుకోరు, దేవుడు మెచ్చేవాడిగా నువ్వు బ్రతకాలని జీవితం. అందుకోసము చివరికి ఒక మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ యోహాను గారు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎవరంటున్నారు? యోహాను గారు అంటున్నారు. ఆయన పాదముల మీద నేను పడితిని. ఆయన పాదముల మీద పడి నేను చచ్చిన వాణ్ణి, నేనేం చేయలేని వాణ్ణి, చేతగాని వాణ్ణి, నేను చచ్చినంతో సమానమయ్యా, అన్ని చేయగల సమర్థుడు నువ్వయ్యా. అందుకోసం నేను నీ పాదముల యొద్ద నేను చచ్చిన వానిలా పడి ఉన్నాను అన్నాడు. యోహాను గారు చచ్చిన వానిలా పడి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకటన గ్రంథం రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించి ఆది కాండంలో ఆదాము అబ్రహాము విషయంలో ఏ సంగతులు అయితే జరిగాయో అవన్నీ కూడా రాయడానికి ఈయనకు వీలుపడ్డాయి. అందుకోసమే 3 కాలాలలో జరగబోయే విషయాలు, వర్తమానము, భవిష్యత్తు, భూత భవిష్యత్తు, వర్తకాలం, 3 భవిష్యత్తులలో రాయబడినటువంటి సంగతులను ఈ ప్రకటన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. అందుకోసమే ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? ఆయన పాదముల దగ్గర పడి నేర్చుకున్నాడు. అటు ఆది కాండంలో మొట్టమొదటిగా ఆదాముల చరిత్ర కాంచి జరగబోయే ఇప్పుడు మన చరిత్ర, ఇక యుగ సమాప్తిలో ఈ ప్రపంచంలో ఏం జరగబోతుందో అంతా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి యోహాను గారికి అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు దయచేశాడు. అందుకోసం ఏమంటాడు చూడండి, నేను చచ్చిన వాడిలా నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతుల నా మీద ఉంచి నాతో ఇట్లా అబ్బా, ఆయన కుడి చేత ముట్టి లేనాయన లేపిండట. భయపడకు, నేను మొదటి వాడను కడపడి వాడను, లాస్ట్ ఈ అంతం వరకు ఉండి మళ్ళా వచ్చేవాడను కూడా నేనే. జీవించువాడను, మృతుడనైనాను కానీ సజీవుడనయ్యాను. యుగ యుగాలకు నేను సజీవుడను. ఈ ప్రకటన గ్రంథములో
బైబిల్లో ఉండబడినటువంటి 66 గ్రంథాల సారాంశం ఇందులో ఉంది. హల్లెలూయా 66 గ్రంథాలలో ఏ సారాంశం అయితే ఉన్నదో ఈ చిట్ట చివరి ప్రకటన గ్రంథంలో ఆ మొత్తం సారాంశం ఇక్కడ ఉన్నది. హల్లెలూయా ఇంతటి సారాంశం తెలుసుకున్నటువంటి భక్తుడు ఎవరో తెలుసా? యోహాను గారు. హల్లెలూయా యోహాను గారికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందో తెలుసా? యేసు పాదాల దగ్గర చచ్చిన వానిలా ఉండవాలి. ఉన్నారు. అందుకోసమే మనం కూడా ఆయన పాదానికి పీఠంగా మారిపోయాం అనుకో. ఆయన పాదానికి పీఠంగా మారిపోతే మన శత్రువులంతా మన పాదాలకు పీఠంగా మారిపోతారు. హల్లెలూయా మనలో ఉండబడే దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, మాంత్రిక శక్తులు, ప్రతి విధమైన శక్తులు, ఏ శక్తులైనా నిన్ను చూసి గడగడ వణికిపోతాయి. అలాంటి శక్తి యేసు పాదాల దగ్గర ఉన్నది కాబట్టి అందుకోసం ఈ పాట ఇంకా చాలా పెద్దది. మరి ఇది సమయం మనకు అయిపోయింది. మరొకసారి ఈ పాఠాన్ని చెప్పుకుందాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 3 నుంచి